నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా మమతా మెడికల్ కాలేజీలోని డెంటిస్ట్ డాక్టర్లంతా కూడా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయాన్నే లకారం ట్యాంక్ బండ్ లో వాకింగ్ చేసే వాకర్స్ అంతా కూడా కలిసి పంటి జాగ్రత్తలపై కూడా వాళ్ళకి సూచనలు సలహాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా డెంటిస్ట్ డే సందర్భంగా మమతా మెడికల్ కాలేజ్ విద్యార్థులంతా కూడా పళ్ళ సమస్యలు పళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఎక్కువగా పిప్పి పళ్ళు పుచ్చు పళ్ళు కూడా వస్తున్న పరిస్థితి, అంటే ఆహార అలవాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. సో అలాంటి పళ్ళను మీ పంటిని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి కూడా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్న పరిస్థితి. సో మన దగ్గర కొంతమంది డెంటిస్ట్ డాక్టర్లు వీళ్ళు అంటే విద్యార్థులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులను చెప్పుకోవచ్చు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా మాట్లాడదాం. అంటే ఎటువంటి ఆహార అలవాట్లు ఉండాలి, పళ్ళను కాపాడుకోవాలంటే ప్రధానంగా ఏం చేయాలనేది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, ఒక్కసారి అంటే డెంటిస్ట్ డే సందర్భంగా మీరు ప్రజలందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్న పరిస్థితి, అంటే పళ్ళని కాపాడుకోవాలంటే ప్రధానంగా ఏం చేయాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, తిన్నాక పంటిని శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలి, అంటే ఒకవేళ కొంతమంది ప్రజలు డాక్టర్ల దగ్గరికి రాలేని పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు హోమ్ రెమెడీస్ ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అందరికీ జాతీయ దంత వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మేము మమతా డెంటల్ కాలేజ్ నుంచి ప్రజా దంత వైద్య విభాగం నుంచి వచ్చాము. వీళ్ళందరూ డాక్టర్స్ అన్నమాట. అయితే ముఖ్యంగా మన పళ్ళను కాపాడుకోవాలంటే మనం రోజు 2 సార్లు పళ్ళు తోముకోవాల్సి వస్తది. ఇంకోటి ప్రతిసారి అన్నం తిన్న తర్వాత మనము పుక్కలించాలి. ఏదైతే ఏదైతే ఉందో అది వెళ్ళిపోతదనమాట. ప్రతి 6 నెలలకి దంత వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకు అంటే మీకు కొన్ని తెలియనిటివి మాకు ఏవైతే పళ్ళు సమస్యలున్నాయో అవి బయటపడుతూ ఉంటాయి. ఇంకోటి పళ్ళు 3 పొరలుంటాయి పళ్ళుకి. పైన పొరని పింగాణి పొర అంటాం మన భాషలో. అక్కడ మనకి ఏదైనా పుచ్చు స్టార్ట్ అయిందంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే వదిలేస్తాం తర్వాత చూద్దాంలే అని. కానీ అక్కడి నుంచే అసలైన సమస్య అనేది స్టార్ట్ అయితది. దాన్ని మనము పట్టించుకోలేదు అంటే అది లోపల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో ముందుగానే మనము నిజంగా మన ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే అక్కడే మనం డెంటిస్ట్‌ని సంప్రదించేసి ఆ పైనున్న ప్రాబ్లమ్‌ని అక్కడి నుంచే మనము నియంత్రించాలి. ఇంకోటి తీసుకునే ఆహారం ఎక్కువ జంక్ ఫుడ్ ఇలాంటివి తగ్గించేసేయాలి. ఆహారం తీసుకున్న ప్రతిసారి మనం పళ్ళు పుక్కలించాల్సి వస్తుంటది. అంటే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అంటే డైలీ 2 టైమ్ బ్రష్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇది కొంతమంది చేస్తున్నారు. అంటే అంటే మంది చాలా పూర్ పీపుల్స్ ఉండే కూడా ఏరియా ఉంటుంది. సో అలాంటి ఏరియాల్లో అంటే కొంతమంది బ్రష్ అంటే ఉదయాన్నే వాళ్ళు పని నిమిత్తం ఉదయాన్నే బ్రష్ చేసుకొని కొంచెం తినేసి పనికి వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు పడుకుంటున్న పరిస్థితి. సో అలాంటి వారికి కొంతమంది ఒకేసారి పంటి నొప్పి అంటే దవడ వాచిపోతుంది. సో అలాంటి వారికి ఎలాంటి రెమెడీస్, అంటే ఇంట్లో వాళ్ళు వైద్యానికి కూడా వాళ్ళకి సరిపడా డబ్బు ఉండని పరిస్థితి. ఇవాళ దంతాలు మార్చాలి, ట్రాన్స్‌ప్లాంట్ చేయాలన్నా కూడా చాలా కొంత ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. సో అలాంటి వాటికి హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా మేడం? హోమ్ రెమెడీస్ అంటూ పర్టిక్యులర్‌గా ఏం లేవండి. ఏదైనా వేరుని వేరుతోనే తీయాలన్నట్టు ముందుగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఆ ప్రాబ్లమ్‌ని. ఇప్పుడు ముందుగా చెప్పినట్టు పింగాణి పొర ఏదైతే పైన వరకు ఉందో, ఇప్పుడు మీరు పన్ను వాచింది అదంతా అంటున్నారు కాబట్టి, నార్మల్‌గా అయితే మా కాలేజ్‌లో, మా డిపార్ట్‌మెంట్‌లో కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఫ్రీగానే జరుగుతాయి. ఫ్రీగా జరుగుతాయి. మీరేంటి అంటే పళ్ళను క్లీన్‌గా ఉన్నప్పుడు, పళ్ళు ఏమైనా పుచ్చున్నప్పుడు మీ దగ్గరున్న డాక్టర్‌ని సంప్రదిస్తే యాజ్ పర్ మన ఖమ్మంలో అయితే మమతా డెంటల్ కాలేజ్‌లో మా డిపార్ట్‌మెంట్‌లో అంటే పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీగా జరుగుతాయి. సో ప్రధానంగా మేడం ఇంకోటి డెంటల్ సమస్యలు ప్రధానంగా వచ్చిందంటే విజ్డమ్ టూత్ ప్రాబ్లం కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. అంటే విజ్డమ్ టూత్ వల్ల నోరు తెరవలేకపోవడము, అలాగే చాలా నొప్పి వస్తూ ఉంటుంది. అంటే కొంతమందిలో అపోహ ఏంటంటే విజ్డమ్ టూత్ తొలగిస్తే కంటి చూపు సమస్య కూడా వస్తుందని చాలా మంది అపోహపడుతున్న పరిస్థితుల్లో విజ్డమ్ టూత్ ని తొలగించాలా, లేకుంటే విజ్డమ్ టూత్ ని అలాగే ఉంచుకోవాలి? విజ్డమ్ టూత్ అలాగే ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళకి ఏది తిన్నా కానీ తిన్న ఆహార పదార్థాలు కూడా అందులో ఇరుక్కునే పరిస్థితి. సో విజ్డమ్ టూత్ ఉంచుకోవాలా, తీసేయాలా, మీరేం చెప్తారు ప్రధానంగా? జ్ఞానదంతం అనేది 18-21 సంవత్సరాల మధ్యలో వస్తుంటది. అలానే అది ప్రతి అందరిలో రావాలన్న రూల్ లేదు. కొందరికి పెద్ద ఏజ్ ఉన్నా గాని వస్తూ ఉంటది. అయితే జ్ఞానదంతం నొప్పితో కూడింది అయితే తీయాల్సిన పరిస్థితి వస్తది. లేదు నోరు తెరవడం కష్టమైతుంది అన్నప్పుడు పైన చిగురు ఏమన్నా కప్పేసింది అనుకోండి జ్ఞానదంతం మీద, ఆ చిగురుని తీసే ఒక ప్రక్రియ కూడా ఉంటది. ట్రీట్మెంట్ కూడా ఉంటది. లేదు తీసిన తర్వాత పంటికి అసలు సంబంధం లేదండి. అది అపోహ మాత్రమే. జ్ఞానదంతం నొప్పితో కూడిందైతే తీసేయాల్సిన పరిస్థితి వస్తది. కొన్ని జ్ఞానదంతాలు ఎలా వస్తాయంటే కొన్ని స్ట్రెయిట్‌గా వస్తాయి.
స్ట్రైట్‌గా వస్తాయి. కొన్ని ఇట్లా వంకరగా గూడా వస్తాయి. వంకరగా వచ్చి ఏమైతదంటే పక్క పళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు అవి తీసేయాల్సిన కంపల్సరీ తీయాల్సిన ప్రాబ్లమ్ ఉంటది. అలా. సో ఒకసారి డెంటిస్ట్ ప్రొఫెసర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రొఫెసర్ కొంచెం తెలుగు రాదు, ఇబ్బంది పడతారు. సో ఒకసారి ఆయన చెప్పే సమాధానం కూడా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చేస్తాను. సో मास्टर बोलिए, पूरा डेंटिस्ट डे के बारे में पूरा सुबह-सुबह आपको लकाराम टैंक में वॉकिंग करने वाले को आपको डेंटिस्ट के बारे में पूरा अ इंस्ट्रक्शंस भी दे रहा। हाँ। सो क्या करना पूरा हेल्दी डेंटल करना है तो क्या करना? कैसे रहना मेनली? Mainly, we have to brush twice a day. First, that is compulsory. That brush twice a day means early morning and before the bed in the night. Okay, and use mouthwash. Visit your dentist every 6 months to get dental checkup done. And scaling or cleaning of the tooth is necessary. And if you can do flossing, flossing means that thread was there. Yes. So that flossing is to be done morning and evening. సో ప్రధానంగా మంచి ఆరోగ్యమైన దంతాలను కలిగి ఉండాలంటే రోజుకి ఉదయం అలాగే పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ ప్రొఫెసర్ చెప్తున్న పరిస్థితి. సో డెంటల్ విభాగంలో పనిచేస్తున్న డెంటల్ డాక్టర్లుగా పనిచేస్తున్న విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా వరల్డ్ డెంటిస్ట్ డే సందర్భంగా ఉదయాన్నే ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా వాళ్ళు పంటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పళ్ళలో ఇరుక్కున్న పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని ఎలా తీసుకోవాలి, తినక ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే మన పంటిని మనం కాపాడుకోవచ్చు అనే దాని మీద చక్కటి అవగాహన అనేది ప్రజలందరూ కల్పిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ పంటిని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే వాళ్ళ కొంత ఆరోగ్యం కూడా ఉంటారంటే పంటి సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి, నొప్పి చాలా భరించలేని నొప్పి కూడా వస్తుంది. సో ఈ సమయాల్లో ఆ డాక్టర్ని ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ పంటిని మీరు కాపాడుకుంటే మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి చక్కగా వివరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.